అందరికీ నమస్కారం. మన పురాణాలు ఛానల్కి అందరికీ స్వాగతం. మనం ఈ వీడియోలో అత్యంత బలవంతుడైనటువంటి ధైర్యశాలి అయినటువంటి పరశురాముని జననం ఎలా జరిగింది, దానికి ముందు తర్వాత విశేషాలు క్షుణ్ణంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్వం గాది అనే రాజు ఉండేవాడు. తనది క్షత్రియ కుటుంబం. గాది కుమార్తె క్షత్రియ కన్య సత్యవతి. ఇంకొక పక్క భృగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన కుమారుడు రుచీకుడు. భృగు కుమారుడు రుచీకుడు. రుచీకుడు గాది దగ్గరికి వెళ్ళి సత్యవతిని వివాహం చేసుకోవాలని అడుగుతాడు. అప్పుడు గాది, మాది క్షత్రియ కుటుంబం, మీరు బ్రాహ్మణులు, ఎలా ఇచ్చి చేయాలని చెప్పి, పోనీ మా కుమార్తెనిచ్చి వివాహం చేయాలంటే కన్యాశుల్కంగా ఒళ్ళంతా చంద్రకాంతి ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి 1000 గుర్రాలను తీసుకురా, వాటికి ఒక చెవు మాత్రం నల్ల కలువ ఎలా ఉంటుందో అలా ఉండాలి, అప్పుడు నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. తన తపోబలంతో రుచీకుడు వరుణలోకానికి వెళ్ళి వరుణదేవుడిని వరం కోరుకుంటాడు. నా కోసం ఇంత తపస్సు చేసి ఇంత దూరం వచ్చావు, ధర్మం ప్రకారం నీకు నేను 1000 గుర్రాలు ఇస్తాను అని చెప్తాడు. ఎలా పంపిస్తాడంటే, వరుణుడికి ఒక గొప్ప శక్తి ఉంది, ఆయన సంకల్పం చేత నదిలో పంపిస్తాడని చెప్పాడు. గాది పరిపాలిస్తున్నటువంటి కన్యాకుడ్యం దగ్గర గంగా నది ప్రవహిస్తుంది. అక్కడ నువ్వు వెళ్ళి నదీ స్నానం ఆచరించి సంధ్యావందనం చేస్తూ ఉండు, అప్పుడు ఆ నీళ్ళలో నుంచి 1000 గుర్రాలు పైకి వస్తాయి అని వరుణదేవుడు రుచీకుడికి చెప్తాడు. అలా వరుణదేవుడు చెప్పినట్లుగానే రుచీకుడు ఆ నదీ స్నానం ఆచరించి ఉండు అని ఏదైతే చెప్తాడో ఆ నదీ స్నానం ఆచరించి సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నీళ్ళలో నుంచి 1000 గుర్రాలు అలా పైకి లేస్తూ ఉంటాయి ప్రకాశంతో, ఎంతో ప్రకాశవంతంగా. దాంతో గాది మహారాజు సత్యవతిని రుచీకుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా వారి వైవాహిక జీవితం కొనసాగుతున్న సమయంలో మామగారైనటువంటి భృగు మహర్షి, అంటే రుచీకుని తండ్రి, సత్యవతికి మామగారు ఆ గృహానికి వస్తారు. అప్పుడు మామగారైనటువంటి భృగు మహర్షిని సత్యవతి దేవి ఒక వరం అడుగుతుంది. తనకు అత్యంత తేజవంతుడైనటువంటి ఒక కుమారుడు కావాలని అడుగుతుంది. అలాగే గాది మహారాజు సత్యవతిని భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి రుచీకునికి ఇచ్చి వివాహం చేసి పంపించిన తర్వాత, తన తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారు కాబట్టి తన తల్లికి కూడా ఒక కుమారుడు, ఎంతో తేజవంతుడైనటువంటి ఒక కుమారుడు కావాలని సత్యవతి కోరుతుంది. ఎవరిని? మామగారిని. అత్యంత శక్తిగల పండిత బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి ఇలా అంటాడు, హోమం చేసేటప్పుడు వండినటువంటి అన్నాన్ని 2 పాత్రలో ఉంచి, మీ అమ్మ తీర్థయాత్రల నుంచి వస్తుంది, 2 పాత్రల్లో అన్నాన్ని ఇద్దరూ తినండి అని చెప్పి సత్యవతికి 2 పాత్రలు ఇస్తాడు. ఇస్తూ ఇలా చెప్తాడు, నీకు బ్రాహ్మణ కుటుంబానికి కోడలైనటువంటి నీకు బ్రాహ్మణ తేజస్సు, అత్యంత మంత్రశక్తులు, అత్యంత వేదాలని చదవగలటువంటి సామర్థ్యుడైనటువంటి ఒక కుమారుణ్ణి నీకు ప్రసాదిస్తున్నాను. అలాగే గాది, మీ తండ్రి అయినటువంటి గాది క్షత్రియుడు, అంటే పరిపాలించే గుణం కలిగినటువంటి వాడు, తనకి క్షాత్రం అత్యంత ఆవేశం కలిగినటువంటి కుమారుడు కావాలి కాబట్టి మీ ఇద్దరికి 2 పాత్రలు ఇచ్చానని చెప్పేసి ఇస్తాడు. నువ్వు నీ పాత్రలోని అన్నం తిన్న తర్వాత మేడు చెట్టుని కౌగిలించుకో, మేడి చెట్టుని, నీ తల్లిని అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టుని కౌగిలించుకోమని చెప్తాడనమాట. ఈ సంతోషంలో సత్యవతీదేవి ఏం చేస్తుందంటే, పాత్రల్ని తారుమారు, అంటే పొరపాటున తారుమారు చేసి తన తల్లి తినాల్సినటువంటి పాత్రలోని అన్నాన్ని తాను తినాల్సినటువంటి పాత్రలోని అన్నాన్ని తన తల్లికి ఇస్తుంది. ఇలా పొరపాటు జరిగిన తర్వాత జరిగిన విషయాన్ని తన మామగారైనటువంటి భృగు మహర్షితో చెప్పడం జరుగుతుంది. ఇలా చిన్న పొరపాటు తప్పిదం జరిగింది, పాత్రలు తారుమారయ్యాయని చెప్తుంది. అప్పుడు భృగు మహర్షి ఇలా అంటాడు, తల్లి ఎంత పని చేశావు, ఇప్పుడు నీ తండ్రికి క్షత్రియ కుమారుడు కావాలి కానీ బ్రాహ్మణ తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు అని చెప్తాడు. అతని అంటే గాది మహారాజుకి విశ్వామిత్రుడు పుడతాడు. విశ్వామిత్రుడు అత్యంత తేజవంతుడు, అంటే వేదాలలో ఆయన కొన్నటువంటి సామర్థ్యం మనకు అందరికీ తెలుసు. అంటే మంత్రశక్తులు కానివ్వండి, ఈ బ్రాహ్మణ తేజస్సు కానివ్వండి, ఆయన ఎంత గొప్పవాడో విశ్వామిత్రుడు మనందరికీ తెలుసు. ఇప్పుడు పాత్ర మారింది కాబట్టి సత్యవతీ దేవికి ఒక క్షాత్రం కలిగిన వాడు
అత్యంత ఆవేశాలతో పౌరుష పరాక్రమాలతో ఉన్నటువంటి కొడుకైతే మామూలుగా పుట్టాలి. కానీ సత్యవతీదేవి భృగు మహర్షిని ఇంకొక వరం కోరుతుంది. నాకు బ్రాహ్మణ తేజస్సు కలిగినటువంటి కుమారుడు కావాలి అని కోరడంతో ఈ కొడుకుగా పుట్టాల్సినటువంటి క్షత్రియ పుత్రుణ్ణి మనవడుగా పుట్టించి ఆమెకి కుమారుడిగా జమదగ్ని మహర్షిని పుట్టిస్తాడనమాట ఆయన సంకల్పం చేత. అంటే సత్యవతీదేవికి కొడుగ్గా పుట్టాల్సినటువంటి పరశురాముడు మనవడుగా పుడతాడు. ఎవరికి కొడుగ్గా? జమదగ్ని మహర్షి కొడుగ్గా. అంటే సత్యవతీదేవి కుమారుడు జమదగ్ని మహర్షి, జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు. ఇలా పరశురాముని జననం అంటే మనం ఎవరు ఊహించని రీతిలో ఇలా అయితే జరుగుతుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మహత్కరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది ఈ ఈ వృత్తాంతంలో. జమదగ్ని మహర్షి సత్యవతి కుమారుడు, బ్రాహ్మణుడు, ధనుర్విద్యలో తిట్ట, ప్రాచీనజిత్ అనబడే క్షత్రియ రాజు కుమార్తె క్షత్రియ కాంత రేణుకాదేవి. వీరిద్దరూ వివాహం చేసుకుంటారు. అంటే జమదగ్ని మహర్షి ఈ రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు. వేదాలలో ఉపవేదమైనటువంటి ధనుర్వేదాన్ని జమదగ్ని మహర్షి అభ్యసిస్తాడు. జమదగ్ని మహర్షి మహా తేజస్సుడు, పండితుడు, వేదాలను మంత్రాలను అత్యంత ఆసక్తితో అభ్యసించినటువంటి అసాధ్యుడు. అలాంటి జమదగ్ని మహర్షి ఒకనాడు భార్య రేణుకాదేవితో కలిసి సరదాగా సమయం గడుపుతూ ఉంటాడు. ఎలా అంటే ఈయన బాణాలు వేస్తూ ఉంటే రేణుకాదేవి దూరంగా పడి ఉన్నటువంటి బాణాలను తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి జమదగ్ని మహర్షి భార్యకి చెమటలు పట్టడం చూస్తాడు. సూర్యుడు అత్యంత ప్రమాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కోపంగా సూర్యుని వైపు చూసి తన కమండలంలోని నీళ్లు తీసుకుంటాడు శపించడానికి. ఇది చూసినటువంటి సూర్య భగవానుడు ఇలా అంటాడు, నేను ఋతువు ప్రకారం ప్రకాశిస్తున్నాను, నేను ప్రకాశించడం ఆపేస్తే భూమండలం చీకటిమయం అయిపోతుంది, భూలోకమందున్నటువంటి జీవరాశి మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, కాబట్టి నీకోసం నేను ఆ పని చేయలేను. కానీ ఇప్పటి వరకు భూమండలంలో లేనటువంటి 2 కొత్త వస్తువులను నీకోసం, మీ భార్య కోసం నేను పుట్టిస్తాను అని చెప్పి చెప్పులు గొడుగులను పుట్టిస్తాడు. అవి ఇచ్చి మీరు హాయిగా ఆడుకోండి అని చెప్తాడు. అంటే ఈ భూమి మీద చెప్పులు గొడుగు అనే వస్తువులు మొట్టమొదటిగా పుట్టింది ఆ కాలంలో అన్నమాట. జమదగ్ని మహర్షి రేణుకాదేవుల కోసం సూర్య భగవానుడు వాటిని పుట్టించి ఇస్తాడు. అంటే అప్పటి నుంచి ఎవరికైనా గౌరవపూర్వకంగా ఎవరికైనా కానుకలు ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే సన్మానానికి అర్హులైనటువంటి వ్యక్తులకు కానుకలుగా ఈ గొడుగులను, ఈ చెప్పులను బహుకరించే ఆ ఆనవాయితీ అప్పటి నుంచి వస్తూ ఉండింది. అలా పరశురాముని జీవితం గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఒక ఒక ఎంతో ఆసక్తికరమైనటువంటి ఘట్టం. దాని తర్వాత ఇలా ఇంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో జన్మించినటువంటి పరశురాముడికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఆయన అసలు పేరు ఏమిటి అని మాట్లాడుకుంటే, జమదగ్ని మహర్షి పరశురాముడికి తండ్రి. ఆయన పెట్టుకున్న పేరు వచ్చేసి రాముడు, రామ అంటారు. ఆయన క్షాత్రం ఆవేశం ఎంతటిది అంటే ఒక్కసారి అలా నడిచి వెళుతూ ఉంటే రాముడు ఎదురవుతాడు. అడ్డు తప్పుకోమని పేరు అడగగా రాముడిని తెలుసుకొని, నువ్వు రాముడు నేను రాముడా, భూమి మీద ఉంటే ఒక్క రాముడే ఉండాలి అని యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతాడు. ఇది మనం వేరే వీడియోలో చెప్పుకుందాం. మంచి అంటే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఘటన అనమాట. రాముడు పరశురాముడు ఒకరికొకరు ఎదురైనటువంటి సందర్భం. భృగు మహర్షి వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు అంటారు. ఒకనాడు భార్గవరాముడు పరమశివుడి కోసం హిమవత్ పర్వతం పైన అత్యంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన తపస్సు మెచ్చి పరమశివుడు వ్యాధుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. వేటాడి మాంసం తినే వాళ్ళని వ్యాధుడు అంటారు. ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు అని శివుడు, నీకెందుకు అని భార్గవరాముడు వాదులాట ప్రకారం జరుగుతుంది. అంటే పరశురాముడు అలా చేస్తున్నటువంటి విషయం పరమేశ్వరునికి తెలిసే అలా అడగడం జరుగుతుంది. చివరికి తన తపస్సుని మెచ్చి తన నిజస్వరూపాన్ని భార్గవరాముడికి సాక్షాత్కారం అయ్యేలా చేస్తాడు. గండ్రగొడ్డలి శివుని చేతిలో ఉంటుంది. తన తపోబలానికి మెచ్చి ఆ గండ్రగొడ్డలిని పరశురాముడికి బహుకరిస్తాడు. సాక్షాత్కారం అయిన సమయంలో ఒక చేతిలో మృగాన్ని, ఇంకొక చేతిలో గండ్రగొడ్డలిని కలిగి ఉంటాడు పరమేశ్వరుడు. ఆ గండ్రగొడ్డలికి ఆ గండ్రగొడ్డలిని బహుకరించిన తరువాత పరశురాముడితో ఇలా అంటాడు, ఎక్కడైనా ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని రక్షించడానికి దీని వాడు అని చెప్పి ఆ గండ్రగొడ్డలిని పరశురామునికి పరమేశ్వరుడు బహుకరిస్తాడనమాట. గండ్రాన్ని అంటే గండ్రగొడ్డలిని పరశురాముడు ఇచ్చాడు, పరశురామునికి పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి పరశురాముడు అంటారు.
అలా కొన్ని రోజుల తర్వాత శివుని నుంచి పిలుపు వస్తుంది. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు పరశురాముడు, నేను ఒక్కడిని నేనేమి చేయగలను ప్రభు అని అంటాడు పరశురాముడు. నీవు మంచి కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు నిన్ను నేను ఆవేశిస్తాను అంటే ఆయనలో ప్రవేశించి శివుడు పరశురామునిలో ప్రవేశిస్తాడనమాట. నా అంశ నీలో ప్రవేశపెడతాను, నీలో ఉండి నేను పనిచేస్తాను అని శివుడు పరశురామునితో అంటాడు. అలా వెళ్ళిన పరశురాముడు రాక్షసులని తుత్తునియలు చేస్తూ గాల్లోకి ఎగరేసి నరికి చంపేస్తాడు అందరినీ. ఆ యుద్ధం తర్వాత పరశురాముని శరీరం మొత్తం తూట్ల కింద నరికేసి ఉంటారు రాక్షసులు. పరశురాముడు కర్తవ్యం పూర్తి అయ్యాక పరమశివుడు తన దేహాన్ని అంటే పరశురాముని దేహాన్ని, గాయాలైనటువంటి దేహాన్ని అలా తడుముతాడు అంతే. పరశురాముని దేహం వజ్రానికి ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సుతో మెరిసేలాగా అయిపోతుంది. సామాన్య ప్రజలైతే ఆయన్ని చూడలేరు. ఆ గాంభీర్యాన్ని, జటాచూటం కట్టుకొని చేతిలో గండ్రగొడ్డల్ని ధరించిన ఆ ఆహార్యాన్ని కేవలం చూసి లక్షల మంది సైన్యం మూర్ఛపోయి పడిపోయేవారు, చనిపోయేవారు. అలా పరశురామునికి ఆయన పేరు, ఆ పరశురాముడు అనే పేరు, భార్గవరాముడు అయినటువంటి ఆయనకి పరశురాముని పేరు అలా వచ్చిందనమాట. ఇంకొక ఆశ్చర్యకరమైన ఘట్టం ఈ పరశురాముని జీవితంలో ఇంకా ఈ వీడియోలో కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. కొన్నాళ్ళ తర్వాత ఆయనకి మనసులో ఒక కోరిక అయితే ఉండేది. అంటే ఇప్పుడు ఒక తపోబలంతో ఆయన పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన అంశ పరశురామునిలో ఉండేటట్లు వరాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈయన మనసులో కోరిక ఏంటంటే, నేను పరమశివుణ్ణి మాత్రమే దర్శించాను, అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని అనుకుంటున్నాను. అంటే అప్పటికింకా కృష్ణావతారం రాలేదు. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే గోలోకం, అంటే గోలోకం అని ఒక లోకం ఉంది. అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటారు. ఆ కృష్ణుడి రూపాన్ని దర్శించాలని కోరిక కలిగింది. హిమవత్ పర్వతం నుంచి తీర్థయాత్రలు చేసి నడిచి వస్తూ ఉంటాడు. మార్గ మధ్యలో ఒక సరోవరంలో నీళ్లు తాగుతూ ఉంటాడు. అప్పుడు 2 జింకలు అటుగా అరుస్తూ పరిగెడుతూ ఉంటాయి. వాటిని చూసి ఎవరో వేటాడి తరుముకొస్తున్నట్లు ఉన్నారు అని అనుకుంటాడు పరశురాముడు. 2 జింకలు అక్కడ నీళ్లు తాగి సేద తీరాక ఒక జింక ఇలా అంటుంది, జటాచూటం కట్టుకొని గండ్రగొడ్డల్ని చేత పట్టుకొని ఉన్నాడు, ఆయన మనల్ని చంపేయడు కదా అని. ఇంకొక జింక అంటుంది, ఆయన పరశురాముడు, ఆయన మన పరిసరాల్లో ఉన్నంతసేపు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అని అంటుంది. కానీ ఆయనకు ఒక కోరిక ఉంది, శ్రీకృష్ణ దర్శనం ఆయన కోరిక. కానీ ఇప్పుడున్న శక్తులతో అది అసాధ్యం ఆయనకి. అది జరగాలంటే అగస్త్యాశ్రమానికి వెళ్ళి అక్కడ మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశించాల్సి వస్తుంది అని చెప్పి ఇంకొక జింక అంటుందన్నమాట. ఈ పరశురాముడు ఇదంతా విని ఆశ్చర్యపోతాడు. నీకెలా తెలుసని అడుగుతాడు అనమాట ఆశ్చర్యంతో. దానికి ఆ జింకల పూర్వజన్మలో వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. ఆ 2 జింకలు, వారు జింకలుగా ఎలా మారాల్సి వచ్చింది, వారు ఇప్పటికీ అవతల వల్ల మనసులో ఉన్నటువంటి కోరికలు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అనేది అది ఇంకొక కథ. అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. ఇలా ఈ ముగ్గురు ఆ జింకలు చెప్పినట్లే అగస్త్యాశ్రమానికి వెళ్ళి మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశిస్తారనమాట పరశురాముడు. అంటే ఇలా చేసిన తర్వాత శ్రీకృష్ణ అవతారం ప్రత్యక్షమై దర్శన భాగ్యం కలుగుతుంది పరశురాముడికి. నీ దర్శన భాగ్యం చేసుకున్నాను, నాకు ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అని పరశురాముడు చెప్పగా కోరుకోమంటాడు శ్రీకృష్ణుడు. అది నీకు వరాన్ని ఇవ్వడం నా బాధ్యత అని చెప్పి చెప్తాడనమాట. అంటే అప్పుడు శ్రీకృష్ణుని అంశని కూడా పరశురాముడిలో ప్రవేశపెడతాడు. ఇది ఎందుకంటే ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను, దానికి కారణం రామావతారం. అంటే రామావతారం ఏమిటో నీకు తెలిసే రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్నటువంటి విష్ణు శాపాన్ని రాముడికి ఇచ్చి, రాముడెవరో నీకు తెలియగానే నీలో నుంచి నేను తప్పుకుంటాను, అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు, అప్పటి వరకు భూమి మీద నువ్వు తిరుగుతూనే ఉంటావు అని అంటాడు. ఇప్పుడు శివ తేజస్సు, కృష్ణ తేజస్సు రెండింటినీ కలిగి ఇంటికి వెళతాడు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక విశేషం జరుగుతుంది. ఒకరోజు జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిని ఏదో అనుష్ఠానం చేసుకునేదానికి సరోవరానికి వెళ్ళి పాత్రలో నీళ్లు తీసుకోమని చెప్పి
తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అక్కడికి చిత్రరథుడు అనే గాంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలో ఆడుతూ ఉంటాడు. ఆ గాంధర్వుడు ఆ ఆ ఆ చిత్రరథుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడు అనే భావనతో ఆమె చేస్తున్నటువంటి అంటే ఆయన చేస్తున్నటువంటి జలక్రీడలను తమకంతో చూస్తూ ఉండిపోయింది. ఆమె రేణుకాదేవి వచ్చిన పని మర్చిపోయింది, ఆలస్యమైపోయింది. తిరిగి వెళ్ళగానే భార్యని చూస్తూనే గుర్తుపట్టేశాడు జమదగ్ని మహర్షి. అంతటి గొప్ప మహర్షి కదా, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు, అలాంటి నువ్వు నా భార్య స్థానంలో అనర్హురాలివి అని చెప్పి జమదగ్ని మహర్షి రేణుకాదేవితో అంటాడు. అది చెప్పిన తర్వాత తన 5 కుమారులని ఇలా ఉద్దేశించి చెప్తాడు. ఇలా చేసినటువంటి నీ తల్లి తలని నరికి చంపేయండి అని ఆజ్ఞాపించగా మొదటి 4 కుమారులు వాళ్ళ కారణాలు చెప్పుకొచ్చారనమాట. మీరెవరూ నా మాట వినలేదు కాబట్టి మీరు అడవిలో చెట్లు మృగాలుగా అయిపోండి అని వాళ్ళని శపించడం అయితే జరుగుతుంది. 5వ వాడైనటువంటి భార్గవరాముడిని అడిగాడు. అంటే పరశురాముడిని జమదగ్ని మహర్షి తన తల్లిని చంపేయమని చెప్పి అడుగుతాడు. వెంటనే గండ్రగొడ్డల్ని తీసేసి ఒక వేటుతో తన తలని నరికేసి చంపేస్తాడు. అంటే ఎందుకు చంపాడు, తనకేం తెలియకనా, అంత ఆ కర్కోటకుడా పరశురాముడు అని మనకి సందేహం రావచ్చు. దానికి ఒక ఆ వృత్తాంతం అయితే ఉంది. తనకేమి తెలియక చంపడు. అంటే వెంటనే తండ్రి ప్రసన్నుడైపోయాడు ఆ పని చేయగానే. నేను చెప్పిన పనిని తక్షణం అడిగిన వెంటనే చేశావు, నీకు ఏం వరాలు కావాలో కోరుకో అని జమదగ్ని మహర్షి పరశురాముడికి వరం ఇస్తాడు. మొదటి కోరిక, మా అమ్మ బ్రతకాలి. అంటే ఆయన తల్లిని ఇతను చంపినా కూడా బ్రతికించగలిగినటువంటి శక్తి తండ్రికి జమదగ్ని మహర్షికి ఉంది కాబట్టి తనకి ఎలాగో వరం ఇస్తాడు, ఆ వరాల్లో కోరికగా తన తల్లిని బతికించుకోవచ్చు అని చెప్పి ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే చంపడం అయితే జరుగుతుంది. జమదగ్ని మహర్షికి తెలియక చంపమని చెప్పలేదు. అంటే అలా చనిపోయి మళ్ళీ ప్రాణం పోసుకున్నప్పుడు, అంటే మళ్ళీ పుట్టించినప్పుడు ఆ దోషం తొలగిపోతుంది కాబట్టి తనకి తెలిసే చంపమని చెప్తాడు. ఇలా మొదటి కోరికగా మా అమ్మని బ్రతికించాలి అన్నాడు. అమ్మని బ్రతికించాడు జమదగ్ని మహర్షి. రెండవ కోరిక, నా అన్నలు చైతన్యం పొంది మనుష్య రూపం పొందాలి అని అంటాడు. వారు మనుష్య రూపం పొందారు. చివరలో నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు. ఎవరు? పరశురాముడు. ఇచ్చేస్తున్నానన్నారు జమదగ్ని మహర్షి. ఇలా పరశురాముని జీవితంలో ఒక్కొక్క ఘట్టం ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే తర్వాత ఘట్టాలన్నీ, తర్వాత జరిగిన సందర్భాలని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అందరికీ నా ధన్యవాదాలు.